చివరిగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తారా టిల్ 2029? జగన్మోహన్ రెడ్డి డోర్ ఏమన్నా వెళ్ళి కొడతారా? డోర్ నేనేం కొట్టాను సార్. అలా అని అన్న నాకు ఫోన్ చేయాలని కూడా నేనేం ఎక్స్పెక్ట్ చేయను. పరిస్థితులు ప్రభావాల వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. టైమే దీనికి నిర్ణయిస్తుంది, కాలమే దీనికి సమాధానం చెప్తుంది. అన్ని ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేం, కొన్నింటి కాలానికి విడిచిపెట్టేయాలి. కాలం ఎలా నిర్ణయించిందో నేను ఒకటి అనుకుని ముందుకెళ్తాను. ఈ టైంని, ఈ సమయాన్ని ఎలా వాడుకోవాలో నేను చూస్తున్నాను. ఇండిపెండెంట్గా ముందుకెళ్తున్నాను. మరి ఈ జీవితాన్ని ఎలా కడదేరుతుందన్నది, ఎలా మారుతుందన్నది ఆ కాలానికే విడిచిపెడదాం. కాలమే దైవ స్వరూపం, దేవుడే నిర్ణయిస్తాడు. నేను నమ్ముకున్న వెంకన్న దారి చూపెడతాడు. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, ఒక్క మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి కంటే త్రూ దిస్ పాడ్కాస్ట్ ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో ఒక మంచి మనసున్న మనిషి. ఇది శత్రువులకు నచ్చకపోవచ్చు, విమర్శకులకి ఈ మాట అర్థం కాకపోవచ్చు. దగ్గర నుంచి నేను చూసిన తత్వం ఆయనలో, వ్యక్తి చాలా మంచోడు. ఫస్ట్ ఈజ్ మ్యాన్, హ్యూమన్ బీయింగ్, మనిషిగానే ఆలోచించే మనస్తత్వం ఉన్నటువంటి మనీషి. కాబట్టి ఆయన వల్ల మంచి జరుగుతుంది. ఆయన వ్యాపారం చేసినా, సంఘసేవ చేసినా, రాజకీయాలు చేసినా, చేయకపోయినా ఆయన వల్ల ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచే జరుగుతుంది. ఇంతకు మించి నేను ఆయన ఏమవుతారా అవరా ఇవన్నీ మాట్లాడదలుచుకోలేదు. ఆయనకి ఏమైనా చెప్తారా అంటున్నా, ఆయనకి రీచ్ అవ్వడానికి ఆయనకి ఏమైనా చెప్తారా అన్న? మీరు ఇప్పుడు ఇమీడియట్గా అపాయింట్మెంట్ తీసుకొని పోయి కలిసేది లేదు కాబట్టి త్రూ దిస్ వీడియో ఇట్ మే రీచ్ కదా. జగనన్న అంటేనే నాకు ఒక వైబ్రేషను, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, ఒక బాధ వస్తుంది. ఒక గొప్ప మనిషికి దూరం అయిపోయాను చాలా రోజులుగా, చూడలేకపోతున్నాను. కొంచెం బాధ. ఈ రాజకీయ క్రీడల్లో ఒక మంచి మనిషికి దూరం అయిపోయాను అని బాధపడుతుంటాను. మంచి మనిషి, నాకు అంత స్నేహమే కావాలి. స్నేహం కావాలి, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నేను కోరుకోలేదు, అవసరం లేదు. అలాంటి అన్న నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను. కొంచెం ఆచితూచి అడుగేయండి అన్న, మీకు ప్రజల్లో బలం ఉంది, మీకు ఎవ్వడి సహాయం అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర చేయొద్దు అని అనేటప్పుడు మీరు ఒక్కలే, మీ ఒక్క అడుగే పడిగింది. మీ వెనకాల అమ్మ అడుగు పడింది, తర్వాత కోటాను కోట్ల అడుగులు పడ్డాయి. అన్న ఇప్పుడు అడుగులు ఏవైతే మీ వెనకాల మీ చుట్టుపక్కల ఉన్నాయో ఇవి నిజమైన అడుగులు కావన్నా. వాళ్ళు మోసం చేయాలని, మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారన్న. ఎవ్వరి అడుగు మీకు వద్దన్నా, మీ అడుగే మిమ్మల్ని కాపాడుతుందన్న. మీ వెనక కోటాని కోట్ల అడుగులు ఎస్టాబ్లిష్ అయిపోయి ఆల్రెడీ ఉన్నాయన్న. వాటిల్లోనే మళ్ళీ అడుగేసుకుంటూ వెళ్ళండి అన్న. మీరు పెట్టిన పేరు ఎమ్మెల్యే అవుతుందన్న, ఎమ్మెల్యే అవుతాడన్న. వ్యక్తి వరకు కూడా నేను వెళ్ళను, ఆ పేరే చెప్పండి వాడే ఎమ్మెల్యే. అది మీకున్న బలం, ఆ వ్యక్తికి ఉన్న బలం మీకు అవసరం లేదు. మీ బలం వల్లే వాళ్ళు అవుతారు. అంత శక్తివంతులన్న మీరు. ఆలోచించగలరు, ఆలోచించే శక్తి, వాస్తవాలు పసిగట్టే శక్తి అన్నీ మీకున్నాయి. కాబట్టి కొంచెం తప్పుడు సమాచారం మీకు అందుతుంది, తప్పుడు సమాచారం వైపే అడుగులు పడుతున్నాయని నేను గమనిస్తున్నాను మీ అభిమానిగా. దయచేసి అవి పక్కన పెట్టి వాస్తవాలనే పరిశీలించి అన్నం ముందడిగేస్తారని, మళ్ళీ మంచి జరుగుతుందని